బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న పార్వేట మండపంలో జరగనుంది. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం మానవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8:30 శ్రీ మలయప్ప స్వామివారు చిన్న గజవాహనంపై ఉభయ నాంచారులు పల్లకీపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా ఉదయం 10 గంటలకు పార్వేట మండపానికి చేరుకుంటారు. ఇక ఉదయం 11 గంటల నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్టాపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటువెంబడ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. ఇక పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీక మాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు.